హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా చేతిలో ఉంది కదా గులాబీ కొమ్మ, ఇదైతే ఈ గులాబీ చెట్టు నుంచి విరిగిపోయింది. బై మిస్టేక్ నేనే గులాబీ పువ్వు కోయడానికని కోస్తుంటే విరిగిపోయింది అన్నమాట. దీంతో అయితే ఇంకొక మొక్కని వేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఎలా వేయాలో. ఇలా కొమ్మ వేస్తే బ్రతుకుతుందో లేదో నాకు తెలీదు, బట్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఈ విరిగిపోయిన కొమ్మని 2 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉందన్నమాట, అందుకే రెండిటి కింద సపరేట్ చేశాను. ఇలా కట్ చేసుకునేప్పుడు క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా మనం కట్ చేయకూడదు. క్రాస్గా కట్ చేస్తే రూట్స్ రావడానికి తొందరగా వస్తాయి అన్నమాట, రూట్స్ అనేవి. సో అందుకని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న వైపు ఆకులు ముళ్ళులు ఉన్నవన్నీ తీసేయాలన్నమాట. కొమ్మని భూమిలో నాటే వైపు అయితే కనుక అలా ఆకులు ముళ్ళులు అన్నీ తీసేసుకోవాలి. తీసుకుని వాటినైతే ఇలా అయితే నేను నాటుతున్నాను. ఇలా మీలో ఎవరైనా గులాబీ కొమ్మల్ని నాటారా? అవి మొక్కలు వచ్చాయా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా కొమ్మల్ని అయితే నాటడం. చూద్దాం ఇవి మొక్కలు వస్తాయో లేదో. మళ్ళీ నేను ఇవి వచ్చాయో లేదా అనేది అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.